ఓకే. ఏం టాపిక్ మనది? మెయిల్ మెర్జ్ అనే టాపిక్. అసలు ఈ మెయిల్ మెర్జ్ ఎలా పనిచేస్తుంది? మెయిల్ మెర్జ్ అంటే ఏంటి అసలు? మెయిల్ అంటే ఏంటి? మెర్జ్ అంటే ఏంటి? మెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ లెటర్. మెర్జ్ మీన్స్ టు కంబైన్ సంథింగ్ ఇన్ ఇట్. సో మెయిల్ మెర్జ్ అంటే మనం ఒక లెటర్లో కొంత ఇన్ఫర్మేషన్ని కంబైన్ చేయడాన్ని మనం మెయిల్ మెర్జ్ అంటాం. సో మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్కి పంపించే లెటర్ కాంటెంట్ అంతా సేమ్ ఉంటుంది. బట్ రిసీవర్స్ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ చేంజ్ అవుతాయి, వాళ్ళ అడ్రస్లు చేంజ్ అవుతాయి. అంతేనా? అంటే కాంటెంట్ ఏదైతే ఉందో ఏ ప్లేస్లో ఏ టైంకి ఇవన్నీ కామన్గా ఉంటాయి లెటర్లో, రైట్? ఇదే లెటర్ని నేను గ్రూప్ ఆఫ్ పీపుల్కి పంపించాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా, రైట్? మన దగ్గర ఎవరెవరు ఏ పేరెంట్స్కి పంపించాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 by 1 ఒక్కొక్కరికి సపరేట్ ఇండివిజువల్ లెటర్స్ రాసి పంపిస్తాం. ఇది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. సో మాన్యువల్గా చేయాలంటే సో మళ్ళీ సో అండ్ సో పర్సన్ వరుణ్ ఫాదర్ సన్ ఆఫ్ సంథింగ్. సో వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ అండ్ వీ నీడ్ టు రైట్ ది లెటర్ అగైన్. సో ఇండివిజువల్గా ఒక 1000 మంది ఉంటే 1000 మందికి 1000 సార్లు లెటర్స్ రాయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అదే ఒకటే లెటర్ ప్రిపేర్ చేసి అందులో ప్రతి పేరెంట్ యొక్క అడ్రస్ ఇండివిజువల్గా యాడ్ చేసినట్టే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది. మనకు ఓన్లీ కాంటెంట్ ఇండివిజువల్గా ఓన్లీ అడ్రస్ అండ్ పేరెంట్ నేమ్ చేంజ్ ఉండాలి, అంతే కదా. సో దీనికోసం మనం మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will see one step by step procedure, right? సో మనకు లిస్ట్ లేకపోతే ఫస్ట్ బేసిక్ థింగ్, మన దగ్గర లిస్టే లేదు, లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అదే విధంగా లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 అనే పర్సన్ ఉన్నారు. 2 అనే ప్లేస్లో వాళ్ళ నేమ్స్ రావాలి, డియర్ పేరెంట్ అని రావాలి. వచ్చిన తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ ఏదో ఒకటి ఇచ్చేసాను, నేను ఏదో ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటాను, రైట్? సో ఇది నా బాడీ ఆఫ్ అంటే నేను పంపించాల్సిన లెటర్ అనుకుందాం. అండ్ సో మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ అని చెప్పి రైట్ సైడ్లో రాయాలి, రైట్? రాసిన తర్వాత సో అండ్ సో మేనేజ్మెంట్ రాసిస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి? ఈ సింగిల్ లెటర్ మనం చేసిన ఈ కాపీలో గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇండివిజువల్గా యాడ్ చేయడం. సో ఫర్ దాట్ మెయిలింగ్స్ అనే ట్యాబ్లో స్టార్ట్ మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ స్టార్ట్ మెయిల్ మెర్జ్లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ మెయిల్ విజియార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ స్టెప్ బై స్టెప్ మెయిల్ విజియార్డ్. మీకు ఎప్పుడైతే మెయిల్ విజియార్డ్ పైన క్లిక్ చేస్తారో మీకు రైట్ సైడ్లో మెయిల్ మెర్జ్ అనే ఒక టాస్క్ ప్యాన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇప్పుడు పంపించాల్సి అనుకుంటుంది ఏంటి? లెటర్స్ కాబట్టి సెలెక్ట్ లెటర్స్ అండ్ క్లిక్ ఆన్ స్టార్టింగ్ డాక్యుమెంట్. సెలెక్ట్ లెటర్స్ అండ్ క్లిక్ ఆన్ స్టార్టింగ్ డాక్యుమెంట్. మీరు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెటర్ని ఉపయోగించాలనుకుంటున్నారా? యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ అంటే అది ఆ రేడియో సింబల్ పైన క్లిక్ చేసి ఉందంటే మనం ఈ డాక్యుమెంట్ని యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ నాకు ఆల్రెడీ వేరే లెటర్ ఏదైనా ఉంటే స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ అంటాం. స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వేరే ఫైల్ ఎక్కడో రాసి ఉంటే కనుక దాన్ని తీసుకోవాలంటే స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటాం. స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లేట్ అంటే మనకి కొన్ని డిఫాల్ట్ టెంప్లేట్స్, అంటే టెంప్లేట్ అంటేనే ఒక టెంపరరీ మెసేజెస్, వీటిని పంపించాలనుకుంటున్నారా అని అనుకుంటే కనుక స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లేట్ అంటాం. మనం ఇప్పుడు సపరేట్గా ఇండివిజువల్గా లెటర్ రాసుకున్నాం కాబట్టి యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్, క్లిక్ ఆన్ సెలెక్ట్ రెసిపెంట్స్. క్లిక్ ఆన్ సెలెక్ట్ రెసిపెంట్స్. సెలెక్ట్ రెసిపెంట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, టైప్ ఏ న్యూ లిస్ట్ అంటుంది. యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉందా అని అడుగుతుంది. వీ డోంట్ హ్యావ్, మనం క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్ అన్నాను. టైప్ ఏ న్యూ లిస్ట్ అన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్. అవుట్లుక్ అనేది ఒక
మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క అకౌంట్ మెయిల్ ఐడి అని. ఆ మెయిల్ ఐడి అందరికి ఉండదు కాబట్టి సో సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అనేది మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారు. యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, టైప్ ఏ న్యూ లిస్ట్. కొత్త లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టైప్ ఏ న్యూ లిస్ట్ అన్నాను, క్రియేట్ అన్నాను. ఎప్పుడైతే క్రియేట్ అంటానో ఐ గెట్ వన్ డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్లో మనకి టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్లో కంపెనీ నేమ్ వద్దు, రైట్. హౌస్ నంబర్ కావాలి 1 2 3 4. అడ్రస్ 2 అవసరం లేదు. సిటీ కావాలి హైదరాబాద్, స్టేట్ కావాలి తెలంగాణ, జిప్ కోడ్ అవసరం లేదు, కంట్రీ అవసరం లేదు. అవసరం లేదన్న వాటికి నేను ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ట్యాబ్ 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 లైక్ దిస్. సో నెక్స్ట్ మిస్టర్ కిరణ్ కుమార్, హౌస్ నంబర్ 456 సంథింగ్, అడ్రస్ లైన్ 2 అవసరం లేదు. సో అమరావతి ఆంధ్రప్రదేశ్, మిగతాది నాకు అవసరం లేదు అని ట్యాబ్ అంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1000 నేమ్స్ రాయాలంటే ఎన్నిసార్లు నేను ట్యాబ్ యూజ్ చేయాలి? ఇప్పుడు చూడండి, అన్నెసెసరీ ఫీల్డ్స్ కూడా నేను ట్యాబ్ యూజ్ చేస్తేనే ముందుకు వెళ్తుంది, రైట్. ఇక్కడ నాకు కావాల్సిన 4-5 ఫీల్డ్స్, మొత్తం ఇక్కడ 16 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ నేమ్స్, కంపెనీ నేమ్ అని, అడ్రస్ లైన్ 2 అని, నాకు అవసరం లేని ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం కోసం, మనకు అవసరం లేని డిలీట్ చేస్తే ట్యాబ్ యూజ్ చేయాల్సిన పని ఉండదు కదా. సో ఎక్కువ సార్లు యూజ్ చేయాల్సిన పని ఉండదు. కస్టమైజ్ కాలమ్స్లోకి వెళ్ళాను. ఏదైతే నాకు అవసరం లేదనుకుంటున్నా ఇవన్నీ మనకి ఇక్కడ ఈ పైన చూపిస్తున్న టైటిల్స్ అన్నమాట. ఈమెయిల్ అడ్రస్ అవసరం లేదు, సెలెక్ట్ డిలీట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం లేదు, సెలెక్ట్ డిలీట్. హోమ్ ఫోన్ అవసరం లేదు, డిలీట్. కంట్రీ ఆర్ రీజియన్ అవసరం లేదు, డిలీట్. జిప్ కోడ్ అవసరం లేదు, డిలీట్. సిటీ స్టేట్ మనం ఇచ్చాం. అడ్రస్ లైన్ 2 అవసరం లేదు, డిలీట్. అండ్ కంపెనీ నేమ్ కూడా అవసరం లేదు, డిలీట్. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ లైన్ 1, సిటీ, స్టేట్ ఇవి కావాలి అన్నాను, ఓకే అన్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. అంతేనా కాదు? మళ్ళీ ట్యాబ్ అనగానే కొత్తది క్రియేట్ అయింది. మిస్టర్ సమ్ నంబర్, రైట్, లైక్ దిస్ we will write. సో ఈ విధంగా మనం ఎన్ని ఎంట్రీస్ కావాలంటే అన్ని ఎంట్రీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ 4కి నేను ఇండివిజువల్గా పంపించాలనుకుంటున్నాను. ఇదే నా లిస్ట్ అనుకుంటున్నాను, రైట్. ఈ లిస్ట్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అంటే మనం సపరేట్ ప్లేస్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక ప్లేస్లో సేవ్ అయిపోతుంది, డేటా బేస్లో సేవ్ అయిపోతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. క్లిక్ ఆన్ ఓకే. మీరు ఎప్పుడైతే లిస్ట్ ప్రిపేర్ అయింది అనుకుంటారో క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సేవ్ చేయమని అడుగుతుంది. నేను ఏబిసి అని సేవ్ చేశాను. చూడండి, మైక్రోసాఫ్ట్ అడ్రస్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది, డేటా సోర్సెస్లో యాడ్ అయిపోతుంది, మనకు సంబంధం లేదు. అది ఏబిసి అన్నాను. ఎప్పుడైతే నేను abc.mbd మైక్రోసాఫ్ట్ డేటాబేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చూపిస్తుంది. చూపించిన తర్వాత ఓకే అనండి. ఇప్పుడు మనకు లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు? రైట్ యువర్ లెటర్ అంటున్నాడు. మనం ఆల్రెడీ లెటర్ కూడా రాసేసాం. రైట్ యువర్ లెటర్ అనే ఆప్షన్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనకి 2 అనే ప్లేస్లో వాళ్ళ నేమ్స్ రావాలి కాబట్టి అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ అడ్రస్ ఇన్సర్ట్ చేయాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మోర్ ఐటమ్స్కి వెళ్ళి అడ్రస్ బ్లాక్లో లేదు, గ్రీటింగ్ లైన్లో లేదు, ఎలక్ట్రానిక్ పోస్టేజ్లో లేదు. మన నేమ్స్ మన ఒక లిస్ట్లో ఉంది కాబట్టి మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మోర్ ఐటమ్స్కి వెళ్తే కనబడుతుంది. క్లిక్ ఆన్ మోర్ ఐటమ్స్. ఈ మోర్ ఐటమ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏమేమైతే అక్కడ మనం మెన్షన్ చేసామో హెడ్డింగ్స్ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి. టైటిల్, ఫస్ట్ నేమ్, నేను సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటున్నాను. అడ్రస్ లైన్ ఇన్సర్ట్, సిటీ ఇన్సర్ట్, స్టేట్ ఇన్సర్ట్. వచ్చినాయా లేదా చూడండి. మనకి వాళ్ళ నేమ్స్ ఇవ్వలేదు, మనం ఇచ్చింది ఏంటి? అక్కడ ఉన్న హెడ్డింగ్స్ ఇచ్చాం. టైటిల్ తర్వాత స్పేస్ ఇచ్చాను, ఫస్ట్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చాను, అడ్రస్ లైన్ని కిందకి తీసుకొస్తున్నాను, ఎంటర్ అన్నాను.
సిటీని నెక్స్ట్ దానిలోకి తీసుకొస్తున్నాను, సిటీకి స్టేట్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ ఫార్మాట్లో కావాలి అని చెప్పాను అంతే నేను ఇక్కడ, రైట్. వాళ్ళ నేమ్స్ ఇవ్వలేదు, ఈ టైటిల్స్, ఈ ఫస్ట్ నేమ్, ఈ లాస్ట్ నేమ్ ఈ ఫార్మాట్లో కావాలని చెప్పాను. ఈ ఫార్మాట్ని సెలెక్ట్ చేసి ప్రివ్యూ యువర్ లెటర్స్ అనండి. ఏమంటారు? ప్రివ్యూ యువర్ లెటర్స్, మీ లెటర్స్ని చెక్ చేసుకోండి అంటుంది. సో సెలెక్ట్ చేశాను. ఒక లెటర్ అయితే అరుణ్ కుమార్కి వెళ్తుంది, హౌస్ నెంబర్ 1 2 3 4 హైదరాబాద్ తెలంగాణ అని వచ్చేసింది. ఇంకో లెటర్ కూడా చెక్ చేయాలనుకుంటే కనుక రెసిపెంట్ 2 ఇట్లా ఎన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ యూ విల్ గెట్ ది సేమ్ థింగ్, రైట్. సో కంప్లీట్ ది మెర్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫైనల్గా ఏం చేస్తారు? కంప్లీట్ ది మెర్జ్ అనగానే ప్రింట్ లెటర్స్ అంటుంది. మన 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 ఇంటెన్షన్ ఏముండే? ఇండివిజువల్ లెటర్స్ క్రియేట్ అవ్వాలి. మనం క్రియేట్ చేసింది ఒకటే లెటర్, ఇక్కడ డియర్ పేరెంట్ అని టెక్స్ట్ రాసింది, మేనేజ్మెంట్ ఇదంతా రాసింది సింగిల్ లెటర్లో, కానీ నాకు ఇండివిజువల్ లెటర్స్ ప్రిపేర్ కావాలి. సో అదే ప్రాసెస్ మనం ఇందాక చేసాం మొత్తం. వాటిని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అనగానే ఆల్ పేజెస్ని సెలెక్ట్ చేశాను. మరి ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాలంటే ప్రింటర్ సెలెక్ట్ చేయకూడదు. ఎగ్జామ్లో అడిగితే ప్రింటర్ సెలెక్ట్ చేయకుండా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్ అనండి. ఒకవేళ మాకు ప్రింట్స్ కూడా కావాలని వాళ్ళు అడిగితే ప్రింటర్ సెలెక్ట్ చేయండి. లేదు అంటే ఒక సాఫ్ట్వేర్లో సేవ్ చేసి పెట్టండి. అదేంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్. ఇది ఒక సాఫ్ట్వేర్. లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటే పీడిఎఫ్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధమైన ఫార్మాట్ అడిగితే అక్కడ నుంచి ఈ డ్రాప్ డౌన్ నుంచి ఆ విధమైన ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్రింట్ ఎలా వస్తుందో చూపించడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్ అన్నాను. నాకు ప్రస్తుతానికి ఇది ఓకే అనిపించి చెప్పేశాను. దీన్ని ఎక్కడ సేవ్ చేయమంటారంటే మన ఫోల్డర్ ఉంటుంది కదా, సో డెస్క్టాప్ మీద మన ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్కి వెళ్ళి సేవ్ చేయమంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫోల్డర్ లేదు. సో ఆ ఫోల్డర్కి వెళ్ళి మనము మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే మనకి ఇండివిజువల్ లెటర్స్ అనేవి క్రియేట్ అయిపోతున్నాయి. చూడండి 1 2 3 4 5 6 అనే దానికి ఇండివిజువల్ లెటర్స్ క్రియేట్ అయిపోయాయా లేదా చూడండి ఒకసారి. సెలెక్ట్ చేసి ఓకే అనగానే చూడండి, మిస్టర్ అరుణ్ కుమార్ ఫస్ట్ పేజ్లో వచ్చిందా లేదా? అరుణ్ కుమార్ ఏ పేజ్లో వచ్చాడు? ఫస్ట్ పేజ్లో. సెకండ్ పేజ్కి వెళ్ళైతే కిరణ్ కుమార్కి సేమ్ లెటర్ వెళ్ళింది. థర్డ్ పేజ్కి వచ్చినట్టయితే మిస్టర్ సుమన్ రావుకి వెళ్ళింది. ఫోర్త్ పేజ్కి వచ్చినట్టయితే కిరణ్ రావుకి వెళ్ళింది. సో ఎంతమంది ఉంటే అంతమందికి ఆటోమేటిక్గా లెటర్స్ క్రియేట్ అయిపోయాయి లేదా? సో ఇదే మన మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్. మెయిల్ మెర్జ్, ఒక లెటర్లో అడ్రస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మెయిల్ మెర్జ్. So if you have any doubts, please raise your question right now. Please unmute yourself if you have any questions, please unmute and ask. Hello. Hello, sir. Yes, it is audible. Okay. Please let me know if you have any questions. So no one is responding. That's the reason I'm asked. Okay. Any confusions? No confusions. సో స్టెప్ బై స్టెప్ మెయిల్ విజియర్ అనేది ఈ విధంగా పనిచేస్తుందంటే ఒక లిస్ట్ని మనం తయారు చేసుకొని అదే లిస్ట్లో ఉన్న మెంబర్స్కి ఇండివిజువల్ లెటర్స్ పంపించడం అనేది మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్, రైట్. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ చేసాం. ఎలా చేసాం? ఇప్పుడు స్టార్ట్ మెయిల్ మెర్జ్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ చేసాం. అలా కాకుండా కూడా మనం చేయొచ్చు. అంటే ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఉంది, మనకి ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉందనుకుందాం. ఆ డాక్యుమెంట్లోకి ఇంకో లిస్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ చేయవచ్చు అనమాట. సో కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. కొత్త డాక్యుమెంట్లో సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అని రాశాను. సో ఈ లెటర్ని నేను బయట ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అది ఆ లిస్ట్ ఎందులో ప్రిపేర్ చేయాలి మీరు అంటే ఎక్సెల్లో ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇండివిజువల్ లిస్ట్ అంటే మనకి ఎగ్జామ్లో అడగరు, ఇలా ఒక ఎక్సెల్లో ప్రిపేర్ చేసి ఇలా చేయమని అడగరు ఎగ్జామ్లో. బట్ మీకు కనుక ఈ రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో వస్తే ఇట్ విల్ బి యూటిలైజ్ ఫర్ యూ. సో నేమ్ ఉంది,
నేమ్ ఉంది, ఐడి ఉంది, ఫాదర్ నేమ్ ఉంది. ఏ బి సి, ఇవి నేమ్స్ అనుకుందాం. 1 2 3 ఇవి నంబర్ ఐడీస్ అనుకుందాం. ఎక్స్ వై వీళ్ళ ఫాదర్ నేమ్. ఒక లిస్ట్, నార్మల్ లిస్ట్, టైం వేస్ట్ ప్రాసెస్ ఎందుకని నేను ఇట్లా చిన్న చిన్న ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను. ఇవి నేమ్స్, ఇవి ఫాదర్ నేమ్స్, ఇవి ఐడి నెంబర్స్ అనుకున్నాం. ఒక ప్లేస్లో అంటే ఇక్కడ 2 అనే ప్లేస్లో మనకి ఏం రావాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే అనుకుంటున్నామో ఆ పర్టికులర్ నేమ్స్ ఇవన్నీ రావాలి. సరే, దీన్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నానండి. ఎక్కడ సేవ్ చేస్తున్నాను? డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. లిస్ట్ అనే ఒక లిస్ట్ అని నేమ్ ఇచ్చేసి డెస్క్టాప్ మీద సేవ్ అంటున్నాను. డెస్క్టాప్ మీద సేవ్ అన్నాను. సేవ్ అనగానే డెస్క్టాప్ మీద లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు మనం ఒరిజినల్ లెటర్లోకి వచ్చేసేయండి. ఈసారి మెయిలింగ్స్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ వెళ్ళను నేను. నాకు కావాల్సింది లెటర్ కదా. ఐ సెలెక్ట్ లెటర్ సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ రిసిపెంట్స్, ఎవరికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరికి పంపించాలనేది ఉండాలి కదా. సెలెక్ట్ రిసిపెంట్స్ అన్నాను. మన దగ్గర లిస్ట్ ఆల్రెడీ ఉంది కదా. టైప్ ఏ న్యూ లిస్ట్ అని ఎందుకంటాను? యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటాను. యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పైన క్లిక్ చేశాను. ఎప్పుడైతే యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పైన క్లిక్ చేశానో మనకి డేటాబేస్ ఇంతకుముందు సేవ్ చేసింది కనబడుతుంది. అదేవిధంగా మనం సేవ్ చేసిన లిస్ట్ ఎక్కడుంది? డెస్క్టాప్ పైన ఉంది కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేసి లిస్ట్ అన్నాను, ఓపెన్ అన్నాను. ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనగానే ఇప్పటిదాకా ఇవన్నీ డిజేబుల్లో ఉండే, రైట్? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ డిజేబుల్లో ఉండే. ఇప్పుడు చూడండి హైలైట్ అయినాయి. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అనేది కనబడుతుంది కదా. ఇంతకుముందు ఇది డిజేబుల్లో ఉంటుండే, ఇప్పుడు హైలైట్ అయింది. ఎక్కడ కావాలి నాకు? 2 దగ్గర కావాలి. ఇన్సర్ట్ మెర్జ్లోకి వెళ్ళాను. ఏమేమి ఉన్నాయి అక్కడ కావాలని గుర్తున్నాయా? ఇంతకుముందు ఎక్సెల్ షీట్లో నేమ్, ఐడి, ఫాదర్ నేమ్ ఉంది కదా. నేమ్ రావాలి, దాని తర్వాత ఐడి రావాలి, దాని తర్వాత ఫాదర్ నేమ్ రావాలన్నాను. నేమ్ ఎంటర్, ఐడి ఎంటర్, మూడు డిఫరెంట్ లైన్స్లో రావాలని నా ఇంటెన్షన్. సెలెక్ట్ చేశాను. ఒకసారి చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ అనండి. A1X అంతే కదా. నేమ్ వచ్చేసి ఏ, రోల్ నెంబర్ 1, ఫాదర్ నేమ్ వచ్చేసి ఎక్స్. సో ఫైనల్ స్టెప్ ఏంటి? ఫినిష్. ఇంతకుముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళాం మనం. ఇప్పుడు ఏంటి? ఇండివిజువల్గా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫినిష్ అండ్ మ్యాచ్. ప్రింట్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేశాను. ఎప్పుడైతే ప్రింట్ అన్నానో ఆల్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్ సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను. ఈసారి నేమ్ 456 అనే నేమ్ ఇచ్చాను, సేవ్ చేశాను. మన దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ABCDE అండ్ ఎన్ని లెటర్స్ ప్రిపేర్ అవ్వాలి? 5 డిఫరెంట్ లెటర్స్ ప్రిపేర్ అవ్వాలి. చూడండి, ఏకి ఒక లెటర్ వెళ్ళిపోయింది, బికి ఒక లెటర్ వెళ్ళిపోయింది, అంటే ప్రింట్ అయింది. సి ఒకటి, డి ఒకటి అండ్ ఈ ఒకటి, సో ఎఫ్ ఒకటి. టోటల్ 6 డిఫరెంట్ లెటర్స్ క్రియేట్ అయిపోయాయి లేదా? ఇది మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్, రైట్? సో కంప్లీట్ మెయిల్ మెర్జ్. ఇంతకు మించి మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమీ అడగరు. అండ్ మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తే కూడా ఈ మెయిలింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న కాంటెంట్ ఏదైతే ఉందో, సో హౌ టు డూ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇంపార్టెంట్. ఏమైనా మీరు ఒక డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, డేటాబేస్లో ఉన్న అన్నీ మనకు తెలిసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ యూటిలైజ్ ఉంటుంది మెయిలింగ్స్ అనేది. సో మనకి నార్మల్ ఆఫీసెస్లో ఇంతగానం యూజ్ అనేది ఉండదు, రైట్? డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏదైతే చెప్పానో, సో మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ కింద వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తాడు. ఈ లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఈ లిస్ట్ పైన ఉన్నది పంపించేయండి అని అడుగుతారు, రైట్? సింపుల్. అంటే ఇది ఒరిజినల్ ఎగ్జామ్లో ఏదో ఒక ఎగ్జామ్లో కూడా అడిగారు. నాట్ ఓన్లీ మోడల్ పేపర్స్, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మెయిల్ మెర్జ్ అనేది అడగడం జరిగింది. కంపల్సరీ టాపిక్ ఇన్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? But this is enough. Any confusions? So if you don't have any confusions, we'll continue this session tomorrow we'll start with Excel, and we have one more thing, that is bookmark option dot. We'll start that particular topic. We'll finish it. Don't worry about that by tomorrow, right? So any more confusions? సార్ ఇప్పుడు మెయిల్ మెర్జ్ యూజ్ చేసిన తర్వాత ఎక్సెల్ షీట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా
సెలెక్ట్ రిసిపియెంట్స్ లోకి వెళ్తే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యిద్ది కదా, అందులో ఎంటర్ చేయకూడదా న్యూ లిస్ట్ అని? చేయొచ్చు. నేను అందుకే రెండు అంటే స్టెప్ బై స్టెప్లో వెళ్ళినప్పుడు టైప్ ఏ న్యూ లిస్ట్ ఎలా పనిచేస్తుందో చెప్పాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్న లిస్ట్ ఎలా ఉంటుందో చెప్పాను. ఇక్కడ కూడా మీరు టైప్ ఏ న్యూ లిస్ట్ అనొచ్చు. యూ విల్ గెట్ ఎ విండో అగైన్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లేదు, లాస్ట్ నేమ్ లేదు, నాకు ఫుల్ నేమ్ అని ఉంది. మరి అక్కడ కనబడుతుందా నీకు నేమ్? ఫుల్ నేమ్ అని రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నేను ఫస్ట్ నేమ్ ప్లేస్లో రీనేమ్ చేసుకుంటా ఫుల్ నేమ్. రీనేమ్ ఆప్షన్ కూడా ఉంది. రైట్. లాస్ట్ నేమ్ అవసరం లేదు, డిలీట్ చేసుకుంటా, చేసేసా. ఫాదర్ నేమ్ కావాలనిపించింది, ఇక్కడ ఏం చేస్తా? యాడ్ అంట. రైట్, ఈ విధంగా. సో వీ కెన్ యాడ్, వీ కెన్ డిలీట్, వీ కెన్ రీనేమ్. మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఎట్లయినా యూజ్ చేయొచ్చు. సో నేను ఈ స్టెప్ బై స్టెప్ వెళ్తే వన్ బై వన్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది స్టెప్ బై స్టెప్. అదే ఫస్ట్ ఎందుకు చెప్పానంటే అట్లా మనకి ఒక ఐడియా రావడం కోసం. దాని తర్వాత సెలెక్ట్ రిసిపియెంట్స్ అనొచ్చు, ఎడిట్ రిసిపియెంట్స్ అనొచ్చు. దాని తర్వాత ఈ ఎడిట్ రిసిపియెంట్స్కి వెళ్ళిన తర్వాత ఈ నలుగురిని చెక్ చేసి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంత లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, ఒక ఇద్దరు పంపించొద్దు అనుకుంటున్నాను నేను, వాళ్ళని డిజేబుల్ చేసేస్తాను. సుమన్ రావు, కిరణ్ రాయ్ డిజేబుల్ చేసి ఓకే అంట. ఇప్పుడు ఎవరెవరికి వెళ్తుంది లెటర్ అంటే అరుణ్కి, కిరణ్కే వెళ్తుంది, ఇంకెవరికి వెళ్ళదు. రైట్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. రైట్. హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్, ఏమేమి మెర్జ్ అయినాయి మన లెటర్లో తెలుసుకోవాలంటే హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్. ఇట్లా వీ కెన్ డూ దీస్ థింగ్స్. ఇంతవరకు మనకి ఎనఫ్. ఎనీ మోర్ డౌట్స్? గుడ్ క్వశ్చన్. No doubts. Hello. ఓకే గైస్, ఇంకొక టాపిక్ కూడా ఉంది కదా, అది కూడా ఫినిష్ చేద్దాం. బుక్ మార్క్ అనే ఆప్షన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ క్లియర్ ఇట్ ఆఫ్ విత్ ఇన్ 5 minutes. సో బుక్ మార్క్, హౌ టు ఫైండ్ అవుట్ ది బుక్ మార్క్ అనేది మీ సిలబస్లో ఉందన్నమాట. సో అసలు బుక్ మార్క్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ ఎ బుక్ మార్క్? ఎందుకు ఈ బుక్ మార్క్ యూజ్ చేస్తాం అంటే, పర్ఫెక్ట్గా చెప్పాలంటే హైపర్ లింక్, బుక్ మార్క్ అనేది రెండు తెలిసి ఉండాలి మనకి. కోర్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ మార్క్ మాత్రమే మీ సిలబస్లో ఉంది, హైపర్ లింక్ అనేది లేదు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు లెట్ యు నో. సో హైపర్ లింక్ అనేది ఏంటి అంటే, ఒక వర్డ్ వెనకాల ఒక లింక్ని ఇచ్చినట్టయితే మనం వర్డ్ పైన క్లిక్ చేయగానే ఆ లింక్కి రౌట్ అవుతుంది, అది హైపర్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నార్మల్గా ఏదైనా సెర్చ్ చేసి చూస్తున్నప్పుడైతే కనుక ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి కొన్ని థింగ్స్ ఇవ్వడం జరిగింది అనుకో, ఒక లింక్ ఇవ్వడం జరిగింది అనుకోండి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు, జాయిన్ ది కంపెనీ అనే లింక్ ఇచ్చాడు. క్లిక్ చేశాను. ఎప్పుడైతే క్లిక్ చేశానో మనకు కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ లేం, మనం ఎక్కడున్నాం? కొత్త వెబ్ పేజ్లో ఉన్నాం. సో విత్ దట్ పర్టిక్యులర్ థింగ్. సో ఇక్కడ నుంచి మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. రైట్. లింక్ ఇంకా లిబరల్గా చెప్పాలంటే, ఇప్పుడు google.comలోకి వెళ్ళి మీరేమో సెర్చ్ చేస్తారండి. google.com అని సెర్చ్ చేశారు. ఎప్పుడైతే మీరు సెర్చ్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఐ నీడ్ టు టైప్. ఓకే, బాహుబలి 2 వికీపీడియా అని టైప్ చేశాను. వికీపీడియాలో బాహుబలి 2 గురించి తెలుసుకోవాలనుకున్నా, వికీపీడియాలో టైప్ చేసి ఓకే అన్నాను. బాహుబలి 2 ది కంక్లూజన్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్నింటికి మనం కర్సర్ మూవ్ చేయగానే అండర్లైన్ వస్తుంది. ఎందుకు ఈ అండర్లైన్ వస్తుంది అంటే హైపర్ లింక్. ఇక్కడ లేదా ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే చదువుకోండి. ఇప్పుడు నాకు ఎపిక్ యాక్షన్ ఫిలిం అంటే ఏంటో తెలియదు. నేను ఎపిక్ యాక్షన్ ఫిలిం, ఎపిక్ పైన క్లిక్ చేయగానే అసలు ఎపిక్ ఏంటి అనేది, ఎపిక్ ఫిలిం అంటే ఏంటి అనేది మళ్ళీ కొత్త లింక్ ఓపెన్ అయింది. బాహుబలిలో లేము, ఇప్పుడు ఎక్కడున్నాం? ఎపిక్ ఫిలింలో ఉన్నాం. అంటే మన డాక్యుమెంట్లో లేని ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అంటే హైపర్ లింక్. ఈ డాక్యుమెంట్ లేదా ఇన్ఫర్మేషన్ కొత్త ప్లేస్లో ఉంది. ఇప్పుడు నేను
ఇదే లింక్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ ఎపిక్ ఫిలిం అనే లింక్ని కాపీ చేసుకున్నాను, దీన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఎపిక్ ఫిలిం అనే టెక్స్ట్ రాసుకున్నాను. ఈ టెక్స్ట్ వెనకాల హైపర్ లింక్ పైన క్లిక్ చేసి మనం ఏదైతే అడ్రస్ కాపీ చేస్తామో అది ఇక్కడ పేస్ట్ చేసాం. రైట్, ఎపిక్ ఫిలింని సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ని పేస్ట్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ యూజ్ చేసి ఈ ఎపిక్ ఫిలిం పైన క్లిక్ చేయగానే ఇట్ విల్ డైరెక్ట్లీ రౌట్ టు దట్ పర్టికులర్ పేజ్. ఏ పేజ్కి వెళ్ళిపోతుంది? ఇంతకుముందు ఎపిక్ ఫిలిం, ఇంతకుముందు క్లోజ్ చేసేసాం మనం. ఇప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది హైపర్ లింక్ అంటే ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో లేని ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి ముందు పెట్టడానికి యూజ్ అయ్యేది హైపర్ లింక్. మరి బుక్ మార్క్ ఏంటి అంటే విత్ ఇన్ ది డాక్యుమెంట్. ఇప్పుడు నా దగ్గర 100 పేజీలు ఉన్నాయి. ఈ 100 పేజీలో ఒక వర్డ్ యొక్క మీనింగ్ ఎక్కడో రాశాను నేను, ఏదో 19th పేజీలో రాసినో 20th పేజీలో రాసినో నాకు గుర్తులేదు. బట్ నాకు గుర్తుండడం కోసం నేను ఏం చేశానంటే అక్కడ మీనింగ్ రాసుకున్నప్పుడు సో అండ్ సో బుక్ మార్క్ అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం నాకు ఈజీగా అర్థమయ్యేలా, నాకు గుర్తుండిపోయేలా నేను ఒక బుక్ మార్క్ని యాడ్ చేస్తా. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యాడ్ చేసేది విత్ ఇన్ ద డాక్యుమెంట్, అదేనేది బుక్ మార్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను, 10,10 అన్నాను. యూ విల్ గెట్ సమ్ టెక్స్ట్. నేను ఏదో పేజ్కి వెళ్ళాను, క్విక్ అంటే ఫాస్ట్ అని రాసుకున్నానమ్మ మీనింగ్. ఈ రాసుకున్నది నాకు ఇప్పుడు నేను ఎక్కడనో చదువుతుంటే, ఇప్పుడు దానికి ఏం పెట్టలేదు నేను, పైన చదువుతుంటే క్విక్ అని కనబడదు. దీని మీనింగ్ ఏంటో ఉండబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను నేను. కానీ నాకు ఎక్కడో రాసుకున్నట్టు గుర్తుంది, కానీ ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఎతకాలి నేను, రైట్? ఐ నీడ్ టు సెర్చ్. సో ఎక్కడ రాసుకున్నాను వెతికితే ఇక్కడ దొరికింది. సో ప్రతిసారి వెతకడం అంత ఈజీ ఏం కాదు కదా. ఎప్పుడైతే మీరు రాసుకుంటారో దట్ ఈస్ బెస్ట్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ వర్డ్ని సెలెక్ట్ చేసి బుక్ మార్క్ని సెలెక్ట్ చేయండి. వర్డ్ని సెలెక్ట్ చేసి బుక్ మార్క్ సెలెక్ట్ చేసి క్విక్ డెఫినేషన్ యాడ్ అనేసాను. బుక్ మార్క్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో ఉన్నానమ్మా. ఎక్కడున్నాను ఇప్పుడు? ఫస్ట్ పేజ్లో చదువుతుంటే ఇక్కడ ఒక దగ్గర క్విక్ అనేది రావడం జరిగింది. ఏదది ఎక్కడో ఒక దగ్గర క్విక్ వచ్చింది. దీని మీనింగ్ కావాలనిపించింది, దీన్ని నాకు గుర్తొచ్చింది, బుక్ మార్క్ యాడ్ చేసుకున్నా కదా అని చెప్పి. అప్పుడు నేను ఏం చేస్తాను, దాని దగ్గర డైరెక్ట్గా వెళ్ళను నేను. బుక్ మార్క్ పైన క్లిక్ చేసేసి మనం ఇందాక క్విక్ డెఫినేషన్ అని రాసుకున్నాం కదా, సెలెక్ట్ చేసేసి గో టు అంటాను. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది గో టు అనగానే. మనం ఎక్కడైతే రాసామో అక్కడికి వెళ్ళిపోయిందా లేదా? నేను తీసుకెళ్ళాను దాన్ని కర్సర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటింగ్ అంటే చేంజింగ్ అని రాసుకున్నాం. చేంజింగ్ అని రాసుకొని దీన్ని కూడా బుక్ మార్క్ కింద యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫార్మాట్ ఏదో నేమ్ ఇచ్చేసాను, ఫార్మాట్ అన్నాను, యాడ్ అన్నాను. నేను ఎక్కడో చదువుతున్నప్పుడు ఫార్మాట్ అని కనబడింది, ఇది అనుకుందాం ఫార్మాటింగ్ అని కనబడింది. ఈ ఫార్మాటింగ్ అనడం దీని మీనింగ్ ఎక్కడుంది అంటే విత్ ఇన్ ది డాక్యుమెంట్ ఉంది. ఏ పేజ్లో ఉందో నాకు గుర్తులేదు, కానీ బుక్ మార్క్ యాడ్ చేసుకున్నాను నేను. సో బుక్ మార్క్ ఫార్మాట్ గో టు. ఎక్కడికి వెళ్ళాం మనం? ఎక్కడైతే మనం మెయిన్ మీనింగ్ రాసుకున్నాం అక్కడికి వెళ్ళిపోయాం లేదా? ఇది బుక్ మార్క్కి సంబంధించిన స్టోరీ, రైట్? ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్స్, ఒక చూడండి ఒకసారి మన సిలబస్ కూడా, మీ సిలబస్ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. సో క్రియేట్ అండ్ సేవ్ డాక్యుమెంట్ యూజింగ్ MS Word, డిలీషన్ నుంచి మూవింగ్ కాపీయింగ్ అంతా అయిపోయింది. ఫార్మాట్ టెక్స్ట్ డాక్యుమెంట్, స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెక్, స్పెల్ ది చెక్ అండ్ గ్రామర్ చెక్. ఇక్కడ ఇంకొకటి పెండింగ్ ఉందంటే చెకింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యూజింగ్ డిక్షనరీ అనేది పెండింగ్ ఉంది. ప్రింట్ డాక్యుమెంట్ అనేది అయిపోయింది. మెయిల్ మేజ్ ఇన్ MS Word అయిపోయింది. టేబుల్ క్రియేషన్ ఇన్ MS Word అయిపోయింది. లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మీరు టైప్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు, రైట్? ఒక్కటి ఏది పెండింగ్ ఉంది ఇప్పుడు? స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది పెండింగ్ ఉంది. విల్ సీ దిస్ పర్టికులర్ టాపిక్ టుమారో స్టార్టింగ్ ఆఫ్ ది session, and then we'll move to Excel introduction class, right? ఎక్సెల్లో ఇక్కడ మీకు ఏదైతే
ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారం మనం వెళ్తాం. డోంట్ వరీ అబౌట్ దట్. సో హోప్ సో ఎంఎస్ వర్డ్ సెషన్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా నేను వీటిని రికార్డ్ చేసి పంపించేస్తాను మీకు. ఇంకా ఈ సెషన్ కూడా రికార్డ్ చేస్తున్నాను. సో విల్ క్యాచ్ అప్ విత్ ద నెక్స్ట్ సెషన్. రైట్. So if you have any doubts, please ask me right now. We have some time, 5 more minutes are there. Cool.